ఇమ్మాడి రవి, ఫౌండర్ ఆఫ్ ఐబొమ్మ. రీసెంట్గా ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఏపీ అండ్ తెలంగాణ ప్రజలు మాత్రం ఇతన్ని కొంతమంది అరెస్ట్ చేయాలని, ఇంకొంతమంది అతన్ని అరెస్ట్ చేయకూడదని, అతని వల్ల మాలాంటి సాదాసీదా మనుషులు వేలలో టికెట్ ప్రైస్ పెట్టి సినిమా చూడలేకపోయినా అతను మాకు ఫ్రీగా చూపిస్తున్నాడు అని. ఇందులో ఎవరు కరెక్ట్? ఇమ్మడి రవికు ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఇమ్మడి రవి అతను మూవీస్ పైరసీ చేస్తాడని తెలిసినా కూడా ప్రజల్లో ఇంత సపోర్ట్ ఎలా వచ్చింది? ఇమ్మడి రవి వాళ్ళ ఊరు విశాఖపట్నం. అతను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాడు. 2016లో రవి ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. రవి ఒక వెబ్ డిజైనర్గా వర్క్ చేసేవాడు. బట్ రవి వాళ్ళ వైఫ్ ఒక గొప్పింటి ఆవిడ. రవి శాలరీతో వాళ్ళ వైఫ్ అవసరాలు పెద్దగా తీర్చేవాడు కాదు. సో అందువల్ల వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యేవి. అందువల్ల రవి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు. అప్పట్లో పైరసీ మూవీస్ చూడడానికి తమిళ్ ఎంబీ, తమిళ్ రాక్స్, మూవీ రీల్స్ లాంటి పైరసీ వెబ్సైట్ ఉండేవి. రవి కూడా మూవీస్ అందులోనే చూసేవాడు. బట్ ఇక్కడ రవికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా పైరసీ మూవీస్ అప్లోడ్ చేసిన వాళ్లకు డబ్బులు ఎలా వస్తాయని రవి ఆలోచించాడు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ను ప్రమోట్ చేసి డబ్బులు లక్షల్లో వస్తాయని తెలిసింది. ఆల్రెడీ రవి ఒక వెబ్ డిజైనర్. సో పైరసీ వెబ్సైట్ను క్రియేట్ చేయడం రవికి పెద్ద విషయం కాదు. ఇలా ఐబొమ్మ అనే వెబ్సైట్ను రవి వల్ల క్రియేట్ చేయబడింది. కానీ పైరసీ మూవీస్ చూడకూడదు అని చెప్పాల్సిన ప్రజలే ఎందుకు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు? ఐబొమ్మ వెబ్సైట్ మిగతా పైరసీ వెబ్సైట్ లాగా ఉండదు. ఒక పైరసీ వెబ్సైట్లో మూవీస్ చూడాలంటే పిచ్చి పిచ్చి లింకులపై క్లిక్ చేసి ఆ మూవీని చూడాల్సి వస్తుంది. బట్ ఐబొమ్మ వెబ్సైట్ అలా కాదు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మూవీ లింక్పై క్లిక్ చేయగానే ఆ మూవీ ప్లే అయిపోతుంది. అందువల్ల ఏం తెలియని ఒక మామూలు మనిషి కూడా ఆ వెబ్సైట్ను యూజ్ చేయగలడు. అందువల్ల ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ప్రజల్లోకి తొందరగా స్ప్రెడ్ అయ్యింది. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వాళ్ళు ఐబొమ్మ రవిను కాంటాక్ట్ అయ్యేలా ఒక కాంటాక్ట్ మెయిల్ను ఆ వెబ్సైట్లో డిజైన్ చేసి పెట్టాడు. వాళ్ళ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల రవికి లక్షల్లో అమౌంట్ వచ్చింది. ఓకే, ఇవన్నీ చేస్తే ఐబొమ్మ రవికి డబ్బులు వచ్చేవి. కానీ ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వగానే ఒక పైరసీ వెబ్సైట్ నడిపించే అతనుకు ప్రజలు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? దీనికి మెయిన్ కారణం సినిమా టికెట్ ప్రైజెస్. పైరసీ చేసే రవిని జనాలు సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణం హై కాస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో సినిమాలు చూడని వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ రెగ్యులర్గా థియేటర్లో సినిమా చూసే వాళ్ళకు టికెట్ ప్రైసెస్ గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు వారం అంతా కష్టపడి వీకెండ్కి ఫ్యామిలీను సినిమాకు తీసుకెళ్దాం అనుకుంటారు. అయితే వాళ్ళకు వారం అంతా కష్టపడ్డా వాళ్ళకు వచ్చేది 5,000 నుండి 7,000 వస్తాయి. అయితే ఇప్పుడు టికెట్ ప్రైసెస్ 300 నుండి 500 వరకు ఉన్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మూవీని చూడాలంటే 1,000 రూపాయల నుండి 1,500 వరకు ఖర్చు పెట్టాలి. అండ్ మూవీ ఇంటర్వెల్లో పిల్లలు ఊరికే ఉంటారా? వాళ్ళకు ఏదో ఒకటి కొనిచ్చాలి. అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సరే, థియేటర్స్ కాకుండా ఓటీటీ విషయానికి వస్తే ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల కొద్దీ ఉన్నాయి. నెలకు 2 నుండి 3 యాప్స్ను మెయింటైన్ చేయాలన్నా 500 నుండి 1,000 రూపాయలు ఈజీగా అవుతుంది. ఇంకా అమెజాన్లో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఓల్డ్ లేదా క్రేజీ మూవీస్ చూడాలంటే వాటికి కూడా సపరేట్గా అమౌంట్ పే చేయాలి. ఇన్ని అమౌంట్స్ పెట్టి లీగల్గా చూడాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు కోపం అనేది రాకుండా ఉంటుందా? థియేటర్కు వెళ్తే టికెట్ ప్రైజెస్ ఎక్కువ, ఓటీటీలో చూద్దామన్నా ప్రైజెస్ ఎక్కువ. ఈ గ్యాప్ను ఐబొమ్మ లాంటి వెబ్సైట్ పర్ఫెక్ట్గా ఫిల్ చేసింది. రీసెంట్ మూవీస్, న్యూ సిరీస్, టీవీ షోస్ ఇవన్నీ జస్ట్ ఒక క్లిక్తోనే చూడగలుగుతున్నారు. అండ్ కోవిడ్ తర్వాత థియేటర్కు జనాలు వెళ్ళడం చాలా తగ్గిపోయింది. ఆ టైంకి ఐబొమ్మకు విపరీతంగా అడిక్ట్ అయ్యారు. సో ప్రైజింగ్ అనేది బేసిక్ అండ్ ప్రాక్టికల్ రీజన్. కానీ క్వశ్చన్ ఏంటంటే ఐబొమ్మ రవిను పోలీసులు 2 కోట్లు ఖర్చు పెట్టినా దొరకనివాడు ఎలా సింపుల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఐబొమ్మ రవిను అరెస్ట్ చేశారు? ఎక్కడో కరేబియన్ ఐలాండ్ నుండి పైరసీ మూవీస్ నడిపించేవాడు హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది? దీనికి మెయిన్ రీజన్ రవి వాళ్ళ వైఫ్. ముందు చెప్పినట్టు రవి బాగా డబ్బులు సంపాదించాలని పైరసీలోకి దిగాడు. అందులో బెట్టింగ్ ప్రమోషన్స్ బాగా చేసి డబ్బులు సంపాదించేప్పటికే రవి వాళ్ళ వైఫ్ అతన్ని వదిలించుకోవాలని అనుకునేది. 2021 రవి అండ్ వాళ్ళ వైఫ్ డివోర్స్కు అప్లై చేశారు. ఈ విషయం కారణంగా రవి ఇండియాకు రావాల్సి వచ్చింది. బట్ పోలీసులకు రవి ఇండియాలో ఆల్రెడీ ఉన్నట్టు తెలియదు. ఐబొమ్మ వెబ్సైట్ను ఏ విధంగా హ్యాకర్స్తో హ్యాక్ చేసి ట్రేస్ చేద్దామన్నా పోలీసుల వల్ల కాలేదు. అప్పుడే పోలీసులు ఒక మాస్టర్ మైండ్లా ఆలోచించారు. ఈ బెట్టింగ్ యాప్స్ నుండి ట్రాన్సాక్షన్ అయ్యే సర్వర్స్ పై దృష్టి పెట్టారు. మనీ ట్రాన్స్ఫర్ అయ్యే ఆ అకౌంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ పై నిఘా పెట్టారు. పోలీసులు ఐబొమ్మ రవిని ట్రేస్ చేస్తున్నారని రవి ఐబొమ్మ వెబ్సైట్లో సినీ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇవన్నీ జరుగుతుండగా డైవర్స్ విషయంలో రవి న్యూజిలాండ్ నుండి 15th నవంబర్న ఇండియాకి రావాల్సి వచ్చింది.
ఇక్కడ 2 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకటి తన వైఫే పోలీసులకు కాల్ చేసి చెప్పిందని, రెండవది తన ఐపీ అడ్రస్ అండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులకు దొరికాడు అని. అలా 15th నవంబర్ ఎగ్జాక్ట్లీ 11:29కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఐబొమ్మ రవిను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు, తన బ్యాంక్ అకౌంట్లో 3 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. అప్పుడెప్పుడో వచ్చిన ద గాడ్ ఫాదర్ సినిమా నుండి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఓజీ మూవీ వరకు అందులో ఉన్నాయి. ఇలా ఐబొమ్మ వెబ్సైట్ ఒకటే కాదు, మిగతా థర్డ్ పార్టీ వెబ్సైట్ మూవీస్ని పైరసీ చేయడం వల్ల సినీ ఇండస్ట్రీకి 22,400 కోట్లు నష్టం వస్తుంది. సో ఐబొమ్మ రవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాట్ ఓన్లీ రవి, ఒక మనిషి ఎలా ఉండాలో, అతను హీరోగా లేదా విలన్గా మారడానికి చుట్టూ ఉన్న పరిస్థితులే ఒక మనిషి ఎలా మారాలో డిసైడ్ చేస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా అప్డేట్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, మీట్ ఆన్ మై నెక్స్ట్ వీడియో.